జగతీనాధురదంబుపజ్జ బహుదేశంబుల్ వడిందాటి తత్సగరక్ష్మాపకుమార భస్మముల మీదన్ ముంచిపారన్ మరున్నగరావాసము వారు పొందిరి నవీన శ్రీలతో గంగ నీరుంగతిన్గాక మహాదురంత సుజన ద్రోహానలన్ పారునే. ఆ విధంగా గంగానది భగీరథుని రథాన్ని వెంబడించి ఎంతో వేగంతో అనేక దేశాలను దాటి సగర చక్రవర్తి కుమారుల బూడిద రాసులను ముంచి ప్రవహించింది. వాళ్ళు అభినవ శుభాలతో స్వర్గాన్ని పొందారు. పుణ్యాత్ముల పట్ల చేసిన ద్రోహమనే అగ్ని పవిత్ర గంగాజలం వల్ల కాకుండా వేరే విధంగా చల్లారుతుందా? హరుమెప్పించి మహాతపోనయతుడై ఆకాశగంగానదిన్ ధరకుం తెచ్చి నితాంత కీర్తిలతికాస్తంభంబుగా నవ్యసుస్థిరలీలన్ పితృకృత్యమంతయును నర్చెన్ వారితానేక దుస్తర వంశవ్యధుడా భగీరథుడు నిత్యశ్రీకరుండు అల్పుడే. శివుణ్ణి మెప్పించి గొప్ప తపోనిష్ట కలవాడై ఆకాశగంగను అవని మీదకు తెచ్చి అఖండమైన తన కీర్తిలతకు స్తంభంగా కలకాలం విలసిల్లేటట్లుగా చేసి పితృకార్యాన్ని తీర్చినవాడు, తన వంశానికి వాటిల్లిన దాటరాని కష్టాన్ని తొలగించినవాడు, నిత్య మంగళకరుడు ఆ భగీరథుడు సామాన్యుడా? హరిన్ తమ మనమునలోనిడి హరిపాదాంబోజనితమైన నదిన్ సుస్థిరులై కృంకి మునీంద్రులు హరిన్ కలిసిరి త్రిగుణరహితులై అవ్వేళనన్. అప్పుడు మునీంద్రులు కొందరు శ్రీహరిని ధ్యానించి విష్ణు పాదపద్మాల నుండి పుట్టిన ఆ పవిత్ర నదీ జలాలలో మునిగి త్రిగుణాతీతులై శ్రీహరిలో ఐక్యమయ్యారు. గంగావతరణ ఘట్టము సంపూర్ణం. స్వస్తి.